వెల్కమ్ టు కెరీర్ నైన్. నేను మీ డాక్టర్ వెంకినాయుడు. గత 15 ఇయర్స్ నుంచి అరౌండ్ 30,000 ప్లస్ స్టూడెంట్స్కి మనం కెరీర్ గైడెన్స్ ఇచ్చాం ఆఫ్లైన్లో. సో అదేవిధంగా ఆన్లైన్లో కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ యొక్క వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజుల్లో మనం వింటున్నట్టయితే ఎక్కువ మంది క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కువగా బజ్ వర్డ్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ టెక్నాలజీ అని వాడుతున్నారు. కొంతమంది ఏమో క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు, కొంతమంది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. రీసెంట్‌గా న్యూస్ ఛానల్స్‌లో చూసినట్లయితే మనకి క్వాంటమ్ వ్యాలీ, ఏపీలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి బాగా న్యూస్ వస్తుంది. ఈ రోజుల్లో జరిగే ఢిల్లీలో ఏఐ సమ్మిట్‌లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్‌గా క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ డిఫరెన్స్ ఏంటి? అసలు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఏం చేస్తాం? అంటే బీటెక్‌లో ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? దాని గురించి క్లియర్‌గా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక క్లారిటీ వస్తుందండి. ఆ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలా లేదా అనేది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, ఏ యూనివర్సిటీలో మీరు తీసుకుంటే బెటర్‌గా ఉంటుందన్న విషయాలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పొచ్చు. దానికి మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఈ టాపిక్‌లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మనకి క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 వర్డ్స్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఫస్ట్. ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది, క్వాంటమ్ అనే వర్డ్ మనకి చూసినట్లయితే మనకి ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక పెద్ద ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అండి. నార్మల్‌గా అనేది ఒక క్వాంటమ్ ప్రిన్సిపల్. మామూలుగా ఇంటర్మీడియేట్‌లో క్వాంటమ్ ఫిజిక్స్ వింటూ ఉంటాం. ఆ క్వాంటమ్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకునేది, దాన్నే మనం క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. దీని కిందకి ఎలాంటివి వస్తాయి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయండి దాంట్లో. దాంట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి, క్వాంటమ్ కమ్యూనికేషన్, అలానే క్వాంటమ్ సెక్యూరిటీ, క్వాంటమ్ సెన్సార్స్, మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ టెక్నాలజీ కిందలో వచ్చేస్తాయి. మరి దీంట్లో చూడండి, ఫస్ట్ వన్ మనం చెప్పినట్లు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే క్వాంటమ్ టెక్నాలజీలో ఇదొక సబ్ పార్ట్ మాత్రమే. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది, దాంట్లో మనం ఏమేం చేస్తాం అనేది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని చూస్తే ఇది దేనికోసం వాడతారంటే బ్యాంక్ టు బ్యాంక్ అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం వాడతారండి, హై సెక్యూరిటీగా. దానికన్నా అడ్వాన్స్డ్ అంటే హ్యాకర్స్ హ్యాక్ చేయాలని సిచ్యువేషన్ తీసుకెళ్ళాలంటే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వాడడం జరుగుతుంది. క్వాంటమ్ సెన్సార్స్ వచ్చేసరికి మెడికల్ ఫీల్డ్లో ఎంఆర్ఐ స్కానర్స్ కానీ లేదా అల్ట్రా ప్రిసైజ్ మెడికల్ ఇమేజింగ్ అని దాంట్లో వాడుతూ ఉంటారు. క్వాంటమ్ నావిగేషన్ వచ్చేసరికి జీపీఎస్ లేకుండా ట్రాకింగ్ చేయడం, అంటే ఎగ్జాంపుల్గా జీపీఎస్ లేకుండా యాక్యురేట్ నావిగేషన్ వచ్చేసి మనం ఇది డిఫెన్స్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో అలానే క్వాంటమ్ సెన్సార్స్ వచ్చేసరికి మనకి ఈ క్లైమేట్ అండ్ ఎర్త్క్వేక్స్ మానిటరింగ్లో మనం క్వాంటమ్ సెన్సార్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే క్వాంటమ్ టెక్నాలజీ అంటే హోల్ క్వాంటమ్ వరల్డ్ అని అర్థం, అంటే ఇంక్లూడింగ్ ఆల్. సెక్యూరిటీ కావచ్చు, క్రిప్టో కానీ, లేకపోతే సెన్సార్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటింగ్ కానీ, ఇవన్నీ కలిపితే మనం క్వాంటమ్ టెక్నాలజీ అని మనం అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ టెక్నాలజీ అంటే అర్థమైంది కదా, ఇంక్లూడింగ్ ఆల్ పార్ట్స్. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ టెక్నాలజీలో ఒక పవర్ఫుల్ సబ్ పార్ట్ అంటాం మనం. అది ఏ విధంగా అంటే వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సూపర్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తుందండి. చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే మేజర్గా ఫోకస్ దేని మీద ఉంటుంది, కంప్యూటేషన్ అండ్ అల్గరిథమ్స్ మీద చేస్తారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. న్యూ మెడిసిన్స్ని మనం డిస్కవర్ చేయడానికి ఈ మాలిక్యూల్ సిమ్యులేషన్లో దీన్ని యూజ్ చేస్తుంటారండి మెడికల్లో. అలానే స్టాక్ మార్కెట్ రిస్క్ క్యాల్కులేషన్స్లో, అంటే స్టాక్స్ ఏవి రిస్క్లో ఉన్నాయి అనేది కూడా మన ఈజీ క్యాల్కులేషన్స్. అలానే ఏఐ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు. అలానే స్పేస్ ట్రాజెక్టరీ క్యాల్కులేషన్స్లో కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు, అంటే సైంటిస్టులు ఎక్కువ వాడుతుంటారు. దీన్ని ఇంకా సింపుల్ వేలో మనం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఓన్లీ కంప్యూటింగ్ యూజింగ్ క్వాంటమ్ రూల్స్, క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని వాడుకొని మనం ఒక సింపుల్ క్యాల్కులేషన్స్ అంటే సింప్లిఫై చేయడానికి వాడే ఒక టెక్నాలజీని మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసినట్లయితే ఒక 1 లైన్లో డెఫినేషన్ చెప్పాలి అంటే, ఎవరన్నా అడిగారు క్వాంటమ్ కంప్యూటింగ్కి క్వాంటమ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటని అడిగినట్లయితే మీరు చెప్పాల్సింది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ దట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ కంప్యూటేషన్. ఓన్లీ కంప్యూటేషన్స్ మీద యూజ్ చేయాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వాడతాం. వైల్ క్వాంటమ్ టెక్నాలజీ ఇంక్లూడ్స్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏ క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క అన్ని అప్లికేషన్స్ కలిపితే మనం క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఓన్లీ కాంపిటీషన్ కోసం మాత్రమే వాడేదాన్ని మనం
క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బేసిక్ డిఫరెన్స్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన క్లారిటీగా అర్థం కావడం కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీలో చూసినట్లయితే ఇక్కడ మీరు క్వాంటమ్ బేస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే క్వాంటమ్ బేస్డ్ కంప్యూటింగ్ వాడితే దాన్ని మనం క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ బేస్డ్ టెక్నాలజీస్ వాడితే క్వాంటమ్ టెక్నాలజీ. ఒకవేళ స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే దాని ఫీచర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ కాంపిటీషన్స్లో తక్కువ పార్ట్లో మాత్రం వాడాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వాడతాం. వెరీ బ్రాడ్ అంటే మెనీ అప్లికేషన్స్లో వాడాలి అంటే మనం క్వాంటమ్ టెక్నాలజీ వాడతాం. అలానే మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా మనకి కంప్యూటర్ అనేది 0 1స్లో వర్కౌట్ అవుతుంది, 0 1s మీద వర్క్ చేస్తుంది. ఈ 0 1 ఒకేసారి సైమల్టేనియస్గా వర్కౌట్ అవ్వాలంటే వాటిని మనం క్యూబిట్స్ అంటారు. ఓకేనా, క్యూబిట్స్ అల్గరిథమ్స్ స్పీడ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వాడాలి. మీరు ఒకవేళ సెక్యూరిటీ, సెన్సార్స్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించినట్లయితే మనం క్వాంటమ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ కోర్ స్కిల్స్ ఏం కావాలి అంటే క్వాంటమ్ టెక్నాలజీకి ఏం కావాలి, క్వాంటమ్ కంప్యూటింగ్కి ఏం నేర్చుకోండి అంటే మీకు ఏది ఉంటే మనకి ఈజీ అవుతుంది అనేది. ఎవరికైతే మ్యాథ్స్, అల్గరిథమ్స్ అండ్ కోడింగ్ ఉంటే వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ చూస్ చేసుకోవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసరికి ఫిజిక్స్ కూడా ఉందండి. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్వాంటమ్ టెక్నాలజీని చూస్ చేసుకోవచ్చు. అండ్ హార్డ్వేర్ పరంగా చూసుకున్నైతే క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం వాడతాయి. ఇప్పుడు మనం యూజ్ చేసే క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీకి వచ్చేసరికి సెన్సార్స్, చిప్స్, ఆప్టికల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ టెక్నాలజీ కిందకి చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే డ్రగ్ డిస్కవరీ, ఏఐ ఆప్టిమేషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో వస్తాయి. క్వాంటమ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఎంఆర్ఐ, సెక్యూర్ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్స్లో మనం క్వాంటమ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంటుంది. అదే బీటెక్ బ్రాంచ్ సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే బ్రాంచ్ ఉంటుంది బీటెక్లో. క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసరికి సేమ్ క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. నెక్స్ట్ కెరీర్ నేచర్ ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ ప్లస్ రీసెర్చ్ వైపు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసరికి హార్డ్వేర్ అండ్ రీసెర్చ్ ప్లస్ అప్లైడ్ సైన్సెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేసి క్వాంటమ్ టెక్నాలజీ వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్స్ని ఏదైనా అప్లికేషన్ స్పీడ్గా చేయాలి, ఆప్టిమైజ్ చేయాలంటే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తుంటారు. అందుకని మనం సాఫ్ట్వేర్ను వాడుతాం. నెక్స్ట్ జాబ్ గ్రోత్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం స్లోగా అండ్ హ్యూజ్ లేటర్. ఎప్పుడు అంటే ఒక 10 years తర్వాత, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అని వచ్చాయి కాబట్టి వాటిని ఇంకా ఆప్టిమైజ్ చేసి వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీస్ని డిజైన్ చేయడం వల్ల వాటికి సంబంధించిన జాబ్స్ అనేవి ఒక 10 years, రాబోయే 10 yearsలో ఎవరైతే ఇప్పుడు స్కూలింగ్ చదువుతున్నారో, స్కూల్స్ ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి ఒక 4-5 years తర్వాత ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఫ్యూచర్ ఎక్కువగా రాబోతుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ క్లియర్గా చెప్పేది ఎవరైతే మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ సాఫ్ట్వేర్ కోడింగ్ ఈ 3 ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ క్వాంటమ్ అనే టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చూస్ చేసుకోండి. ఒకవేళ క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసరికి ఫాస్ట్ అడాప్షన్ అండ్ మల్టిపుల్ ఏరియాస్లో మనకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కోర్ బ్రాంచ్ టైప్ అండి. కంప్యూటర్ సైన్స్లో సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఎలా అయితే సబ్ బ్రాంచెస్ ఉన్నాయో అవి క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటిది. అదే మనకి క్వాంటమ్ టెక్నాలజీ అంటే కోర్ బ్రాంచ్. కోర్ సిఎస్సి తీసుకున్న వాళ్ళు ఎటువైపోయినా మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ రియల్ వరల్డ్ యూజ్ కంపారిజన్స్ చూసుకున్నట్లయితే మనకి కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం క్వాంటమ్ కంప్యూటింగ్ వాడుతూ ఉంటాం. ఎక్కడైతే అల్ట్రా సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ డేటా అనేది హై సెక్యూరిటీతో ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం క్వాంటమ్ టెక్నాలజీ వాడతాం. మెడికల్ ఇమేజింగ్ యాక్యురసీ కరెక్ట్గా కావాలన్నా కూడా మనం క్వాంటమ్ టెక్నాలజీ వాడతాం. అదే ఏఐ మోడల్స్ని ఆప్టిమైజ్ చేయాలి అంటే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఏది తీసుకోవాలి అనేది సింపుల్ క్లారిటీ ఇస్తుంది చూడండి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే స్ట్రాంగ్ మ్యాథ్స్ అండ్ కోడింగ్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు, అది అల్గరిథమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రీసెర్చ్ అండ్ సాఫ్ట్వేర్ రోల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎంత టైం పట్టచ్చు? 5 to 10 years చెప్పాను కదా. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోయే వాళ్ళు కానీ స్కూల్స్లో ఉన్న వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలానే క్వాంటమ్ ఎవరైతే తీసుకుంటారో రానున్న 5 to 10 yearsలో వాటి మీద ఓపెనింగ్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీ ఎవరు చూస్ చేసుకోవాలంటే ఎవరికైతే ఫిజిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే, 2 ఎలక్ట్రానిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్డ్వేర్ కావచ్చు, సెన్సార్స్ కానీ, సెక్యూరిటీ అలాంటి అప్లికేషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు వెళ్తారు. అలానే బ్రాడర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ హార్డ్వేర్ అండ్ సెన్సార్స్, సెక్యూరిటీ, హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ మన ఏదైతే ఐసీస్ ఉంటాయో, ఈరోజు ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెరుగుతుంది రోజుకి. సో అలాంటి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మీరు ఎంటర్ అవ్వాల్సి అనుకుంటే
సో క్వాంటమ్ టెక్నాలజీ చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువైపు స్ట్రీమ్స్ వెళ్తారంటే రీసెర్చ్ అండ్ అప్లైడ్ టెక్ కెరియర్లో దీన్ని ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక రియాలిటీ చెక్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ స్లో రిజల్ట్స్ వస్తాయండి క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ టెక్నాలజీ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఇట్స్ మల్టిపుల్, అంటే టోటల్ వరల్డ్ ఆఫ్ క్వాంటమ్ అనేది దీంట్లో క్వాంటమ్ టెక్నాలజీలో ఉంటుంది. కాబట్టి బ్రాడర్ అండ్ స్లైట్లీ ఫాస్టర్ అడాప్షన్, కొంచెం తొందరగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్. ఓకేనా, మనీ కెరీర్ని మీరు ప్లాన్ చేసుకుంటే ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ సెటిల్డ్ ఇన్ దిస్ వన్. ఒకవేళ ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ సమ్మరీ, క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ కంప్లీట్ క్వాంటమ్ ఎకోసిస్టమ్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ బ్రెయిన్ క్యాల్కులేటింగ్ ఇంజన్. అంటే మనకు బ్రెయిన్ లాంటి సింపుల్గా చెప్పాలండి. కాబట్టి సో క్వాంటమ్ కంప్యూటింగ్ రన్స్ ఇన్సైడ్ ఏ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక క్వాంటమ్ టెక్నాలజీలో రన్ అవుతుంది. ఓకేనా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ టెక్నాలజీ యొక్క వీడియోస్ కానీ మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలాంటి వీడియోస్ చేయాలో మా కామెంట్ రూపంలో సజెషన్ చేస్తే ఆ వీడియోస్ని మేము వర్కౌట్ చేసి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ.